హరే కృష్ణ. ఇక్కడ ఓం నమో భగవతే వాసుదేవాయ అని వచ్చింది కదా. వాసుదేవ అంటే కూడా ఇదే మీనింగ్, అందరిలో నివసించి ప్రకాశించేవాళ్ళు. అంటే అందరి హృదయ కమలంలో పరమాత్మ రూపంలో ఆయనే ఉన్నారనమాట. మనం ఈ శ్లోకాలు చదివేటప్పుడు కూడా ఇది నమ పంకజనాభాయ వీటికి కూడా అంతే, ఆయన యొక్క చేతిలో కమలం ఉంది, ఆయన నాభిలో కమలం ఉంది, ఈ విధంగా చాలా బాగుంటుంది. సరే మాతాజీ, ఈరోజు ఇంకా 16వ శ్లోకాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను. మాతాజీ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఏదైనా మిస్ అయితే మాతాజీ కవర్ చేస్తారు. ఇంకా ఈ ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి పరమాత్మ రూపాన్ని మనం వర్ణన చేస్తూ ఉన్నాం అన్నమాట. ఈరోజు మరికొన్ని ఆభరణాలు, భగవంతుడు ధరించిన ఆభరణాలు, వాటి గురించి ఈ 16వ శ్లోకంలో మనం చెప్పుకోవటానికి ప్రయత్నిద్దాం. కాంచీ గులోల్ల సచ్రోణిం హృదయాంభోజ విష్టరం దర్శనీయతమం శాంతం మనోనయన వర్ధనం. హరే కృష్ణ మాత. ఎవరైనా చదవండి. హరే కృష్ణ మాతాజీ. కాంచీ గుణోల్లసచ్రోణిం హృదయాంభోజ విష్టరం దర్శనీయతమం శాంతం మనోనయన వర్ధనం. అతని శ్రోణితలము మొలనూలుతో చుట్టబడి ఉండును. అతడు భక్తుని హృదయ కమలమును విరాజిల్లి ఉండును. ఆ దేవదేవుడు చూచుటకు పరమ ఆకర్షణీయుడు. అతని ప్రశాంత స్వరూపము భక్తుల నయనములను హృదయములను రంజింప చేయును. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ హృదయాంభోజ విష్టరం అంటున్నారు. అందరి హృదయ కమలాలలో ఉన్నటువంటి భగవంతుడు అనమాట. కాంచీ గుణోల్ల సుశ్రోణి, ఆయన మొలకి వడ్డాణం పెట్టుకొని ఉన్నారనమాట. ఆ దేవదేవుడు చూడటానికి ఎలా ఉన్నారంటే ఎంతో ఆకర్షణీయంగా, ఎంతో అందంగా ఉన్నారు. అతన్ని చూసినప్పుడు ఆ ప్రశాంతతమైనటువంటి ఆ రూపాన్ని చూస్తే భక్తులకు ఏమవుతుందంటే వాళ్ళ కళ్ళకి హృదయానికి కూడా రంజింపచేస్తుందట. కళ్ళు మనకి ఏదైనా ఇష్టమైన చూసినప్పుడు ఎంతో ఆనందిస్తాయి, మరి హృదయం కూడా ఆనందిస్తుంది. ఎందుకంటే భగవంతుడు అంత ప్రశాంతతగా ఉన్నారనమాట. ఈ శ్లోకంలో ఇలా వర్ణిస్తున్నారు. శ్రీల ప్రభుపాద గారు ఇంకా భాష్యంలో ఏం చెప్తున్నారంటే, దర్శనీయతమం అంటే భక్తి యోగి కానీ ఈ పరమ సుందరుడైనటువంటి ఆ భగవంతుని తప్ప వేరే చూడాలని కోరుకోరు. ఈ భక్తులు గాని యోగి గాని ఆ యొక్క భగవంతుడి యొక్క ఇలాంటి రూపాన్ని చూడాలి అని కోరుకుంటారు, అంతేగాని ఇంకా వేరేవి కోరుకోరు అన్నమాట. సుందరమగు వానిని చూడవలన ఎప్పుడైతే భౌతికంగా మనకు ఒక కోరిక ఉందనుకోండి, ఏదైనా చాలా అందమైంది చూడాలి అనుకుంటాము. అది చూసిన తర్వాత అదే రోజు చూస్తున్నప్పుడు ఓకే, ఇక దాని గురించి పెద్ద ఇంట్రెస్ట్ అనేది పోతుంది అనమాట. ఎందుకు అట్లా పోతుంది అంటే అది భౌతికంగా అది దాంతో సంబంధం కలిగి ఉన్న వస్తువు కాబట్టి మనకి దాని మీద కొన్నాళ్ళకి ఆ యొక్క ఇష్టం అనేది కూడా పోతుంది. కానీ భగవంతుని దర్శించుకుంటే గనక ఏమవుతుందంటే పూర్తిగా సంతృప్తి అనేది కలుగుతుంది. ఎందుకంటే మనం చూసాం కదా, భగవంతుడికి ఉన్న విభూతుల్లో సౌందర్యం ఒకటి అనమాట. ఆయన యొక్క అంత సౌందర్యమైనటువంటి రూపాన్ని చూసేసరికి తృప్తిని చెందుతుంది మన యొక్క ఇంద్రియం అనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే భౌతిక జగమందు మనకు కలిగడి భావములు భౌతిక సంపర్కం కారణంగా ఏనాడు కూడా సంతృష్టి చెందవు. మనకు అనేకసార్లు మాతాజీ చెప్పినట్టు బుర్జ్ ఖలీఫా అన్నిటికంటే గొప్పగా ఉంది, చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అక్కడేవో చాలా గార్డెన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. చూడాలని ఎక్కడి నుండో జనాలందరూ కూడా దుబాయ్కి వస్తారు, చూస్తారు. 1 సంవత్సరం వస్తారు, ఇంకా తర్వాత మళ్ళీ వాళ్ళకి దాని మీద ఇష్టం ఉండదు, చూడాలి అనిపించదు. ఎందుకంటే అది భౌతిక సంపర్కంతో ఉన్నది కాబట్టి. కానీ మన స్పర్శ, దర్శనం, శ్రవణాది వాంఛలు ఏదైతే ఉన్నాయో మనకి, ఇలాంటి మన ఇంద్రియ వాంఛలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుడితో మనం అవి మిళితమై ఉంటే గనక అప్పుడు మనకి పరిపూర్ణమైనటువంటి సంతృప్తి అనేది కలుగుతుంది. మనం తిరుపావే బుక్ లో కూడా నీలాదేవిని లేపటానికి గోదాం వాళ్ళ యొక్క గోష్ఠితో వస్తారు కదా,
వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతారు, అమ్మా నువ్వు ఎలా నడిచి రావాలి, నీ చేతి గాజులు గలగల అంటున్నప్పుడు ఆ తలుపు అట్లా తీయాలి, అలా తీయటం వల్ల మాకు కళ్ళకి తృప్తి ఉంటుంది, ఆ తర్వాత నీ చేతి గాజులు గలగల అనే సౌండ్ మాకు చెవులకి తృప్తినిస్తుంది. అట్లా ఉంటుందన్నమాట భక్తుల యొక్క ఏ కోరికైనా, అంటే ఇంద్రియాలకు సంబంధించిన కోరికైనా కూడాను అవి భగవంతుడితో వాళ్ళు బంధం పెట్టుకుంటారు కాబట్టి వాటికి అవి చూడగానే వాటికి ఆ ఇంద్రియాలకి సంతృప్తి వస్తుందన్నమాట. అవి చూసిన తర్వాత ఇంకా వేరే కోరిక ఇంతకంటే అందమైంది చూడాలి అనేది ఉండదు. అలాంటి స్థితిలో ఉంటారన్నమాట భక్తులు. అందుకని ఏదైనా ఇంద్రియాలకు సంబంధించి కోరికలు ఏమైనా ఉంటే గనక అవి భగవంతుడితో మనం సంబంధం పెట్టుకుంటే అవి సంతృప్తి అనేది చెందుతాయి అనేది ఇక్కడ తెలుస్తున్నది అనమాట. ఇంకేంటంటే నిరాకరవాదులు అటువంటి భగవంతుడి రూపాన్ని వాళ్ళు ధ్యానించరు. అందువల్ల వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి చూడలేరు. వాళ్ళు ఎప్పుడు ఏదో శూన్యంలో అట్లా కూర్చుంటారు. అందుకని వాళ్ళకి ఎప్పుడు కూడా భగవంతు దర్శనం అనేది కాదనమాట. ఒక్కొక్కసారి మాతాజీ చెప్పినట్టున్నారు, ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు అలా ధ్యానం చేసి బోర్ కొట్టి ఇంకా అక్కడ నుండి కూడా కిందకి జారిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకనే ఇప్పుడు కూడా మనము ఒక భగవంతుడి రూపాన్ని మనం మనసులో పెట్టుకొని ధ్యానిస్తేనే భక్తిలో మనం జారిపోకుండా ఉంటాం అనమాట. లేకుంటే అనేకమైనటువంటి డిస్టర్బెన్స్లకి మనసు జారిపోతూ ఉంటుంది. నిజమైన యోగులు సగం మూసిన కళ్ళతో ఆ భగవంతుడి యొక్క రూపాన్ని చూస్తారు. నిన్న చెప్పుకున్న శ్లోకాలలో కనుక ఆ ధారణ స్థితిలో ఉన్నప్పుడు భగవంతుణ్ణి వాళ్ళ ధారణలో పెట్టుకున్నప్పుడు వాళ్ళని చూడటానికి ఎట్లా ఉంటారంటే సహం కళ్ళు మూసుకున్నట్టుగా ఉండి వాళ్ళ ముక్కు యొక్క చివరి భాగాన్ని చూస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. కానీ వాళ్ళు అలా ఆ పొజిషన్ లో వాళ్ళ హృదయ కమలంలో ఉన్నట్టు భగవంతుడి రూపాన్ని వాళ్ళు దర్శిస్తూ ఉంటారన్నమాట. అది ఇంకా ఈ శ్లోకంలో చూసాము. తర్వాత 17వ శ్లోకానికి వెళ్దాం. హరే కృష్ణ. 17వ శ్లోకం. అపి చ దర్శనం సర్వలోకా నమస్కృతం సంతం వయసి కైశోరే నృత్యానుగ్రహ కాతరం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎవరూ రావట్లేదు. అపి చ దర్శనం సర్వలోక నమస్కృతం సంతం వయసి కైశోరే నృత్యానుగ్రహ కాతరం. భగవానుడు నిత్య సుందరుడు, సమస్త లోకవాసులచే అతడు ఆరాధనీయుడు, నిత్య యవ్వనుడు. దేవదేవుడు తన భక్తులను అనుగ్రహింప ఆసక్తుడై ఉండును. ఇందాక వేరే వాళ్ళు ఎవరో హరే కృష్ణ అన్నారు, వాళ్ళు చెప్తారేమో అని కాసేపు వేచి. హరే కృష్ణ. ఇక్కడ భగవానుడు నిత్య సుందరుడు, సమస్త లోకవాసులచే అతడు ఆరాధనీయుడు, నిత్య యవ్వనుడు. ఆ దేవదేవుడు తన భక్తులను అనుగ్రహింప ఆసక్తుడే ఉంటాడనమాట. ఎట్లా ఉన్నారంటే ఇక్కడ భగవంతుణ్ణి ఆయన ఎప్పుడూ సుందరంగా ఉంటారు. అది ఎట్లా అంటే కొంతకాలం సుందరంగా ఉండి తర్వాత వెళ్ళిపోవటం అని, కొంతసేపే అందంగా ఉండి తర్వాత లేకుండా అట్లా అన్నమాట. అట్లా కాకుండా శాశ్వతంగా ఉంటారన్నమాట. ఇలాంటి భగవంతుణ్ణి ఈ భూలోకంలో ఉండే మనమే కాదు, అన్ని లోకాలలో ఉన్నటువంటి అందరూ కూడాను ఆయన్ని ఆరాధిస్తారు, ఆయన్ని పూజిస్తారన్నమాట. ఆయన ఎప్పుడు కూడా నిత్య యవ్వనుడు. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా, టీనేజ్ 14 సంవత్సరాల నుండి 14, 15, 16, 17, 18 ఇవి ఈ ఇయర్లని టీనేజ్ అంటారు కదా, అందుకని 14, 16 అట్లా అంటారు. సో ఎప్పుడు కూడా భగవంతుడు చూడటానికి నవ యవ్వనంగా ఉంటారట, ఆ 18 ఏళ్ళు అట్లా అన్నమాట. మనం అందుకని భగవంతుడిని ఎప్పుడు కూడా ఎక్కడ పిక్చర్స్ లో చూసినా, మనం ఇప్పుడు భగవద్గీత బుక్ లో కూడా పిక్చర్ ఉంటుంది కదా, అర్జునుడు కృష్ణుడు ఉంటారు. ఆయన ఆ టైంలో ఆయన వయసు 100 సంవత్సరాల పైనే అట్ట కృష్ణ, కానీ ఆయన చూడటానికి నవయౌవనంగా ఉంటారనమాట. అట్లా ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. తర్వాత
ఆయన ఇంకా భక్తుల్ని అనుగ్రహించాలని ఎప్పుడు ఆసక్తిగా చూస్తూ ఉంటారట ఆయన. భక్తులు ఎప్పుడైతే భగవంతుణ్ణి దగ్గర చేరాలని ఆతృతతో వాళ్ళు ఏ విధంగా భక్తి సాధన చేస్తారో, భగవంతుడు కూడా తన భక్తులకు ఎప్పుడెప్పుడు వస్తారని ఆయన అట్లా ఆసక్తిగా చూస్తూ ఉంటారట. శ్రీల ప్రభుపాద గారు ఇక్కడ ఈ శ్లోకంలో కూడా అపీచ్య దర్శనం అంటున్నారు. అంటే భగవంతుడి యొక్క ఈ దర్శనం అనేది ఎంతో సౌందర్యవంతంగా ఉండటమే కాకుండా శాశ్వత్ అంటున్నారు. అంటే శాశ్వతంగా ఉంటుంది. ఈ సౌందర్యం ఏదైతే ఉందో అది శాశ్వతమైంది, ఏదో కొంచెం సేపు ఉండి వెళ్ళిపోయేది కాదు, ఎప్పుడు అలాగే ఉంటారనమాట. ఈ అంతులేనటువంటి సౌందర్యంతో ఉంటాడు భగవంతుడు. అందరూ అంటే సర్వలోక వాసులు కూడా అందరూ కూడా ఆయన్ని పూజిస్తూ ఉంటారు, ఆయనకి నమస్కారాలు సమర్పించుకుంటూ ఉంటారు. ఇంకా ఏంటంటే సంతం వయసి కైశోరే అంటే ఎప్పుడు కూడా నవయవనంలో ఉంటాడు భగవంతుడు. ఆయన ఎప్పుడు కూడా మనం ముసలివాడిగా చూడలేదు. తర్వాత భృత్యానుగ్రహ కాతరం అంటే భగవంతుడు ఎప్పుడు కూడా తన భక్తుల్ని ఎప్పుడు వాళ్ళకి వరాలు కురిపించాలా, వాళ్ళ మీద కృప చూపించాలా అని ఆతృతతో ఆయన మన కోసం ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. భగవంతునికి అందరూ సమానులే, అందరి మీద ఆయనకి సమానమైనటువంటి ప్రేమే ఉంది. ఎందుకంటే భగవద్గీతలో భగవంతుడే చెప్పారు కదా, ప్రతి వాళ్ళు నా నుండి వచ్చారు, నేనే వాళ్ళకి తండ్రిని తల్లిని. ప్రకృతి తల్లిగా ఉన్నా కూడా బీజ ప్రదాత ఆయనే. అందుకని మనందరం కూడాను ఏ లోకంలో ఉన్న వాళ్ళైనా కానీ అందరూ కూడా ఆయన యొక్క బిడ్డలేమనమాట. అందుకని ఆయనకి అందరి మీద ప్రేమ సమానంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక 10 మంది పిల్లలు ఉన్నా కూడా తల్లికి తండ్రికి కానీ అదే ప్రేమ ఉంటుంది. ఒకళ్ళు ఎక్కువ తక్కువ అనేది వాళ్ళకు ఉండదన్నమాట. కానీ ఇక్కడ అయితే ఎవరైతే భగవంతుణ్ణి రాతి బొమ్మగా మాత్రమే అనుకుంటారో వాళ్ళతో అట్లానే వ్యవహరిస్తాడు భగవంతుడు. ఈ కొంతమంది చూడండి, వీళ్ళందరూ ఏంటో ఆ రాతి బొమ్మ దగ్గరికి వెళ్తున్నారు, పూజలు చేస్తున్నారు, మొక్కుతున్నారు, అదొక రాతి బొమ్మ అని అనుకుంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో స్వామి కూడా అట్లాగే వ్యవహరిస్తారు. రాతి బొమ్మ మనం ఏదైనా కోరినా ఏదైనా చేసినా ఏది కూడా ప్రతిస్పందన ఉండదు కదా. అట్లనే ఎవరు ఎట్లా భావిస్తే వాళ్ళతో అట్లానే ఉంటారనమాట భగవంతుడు. ఇంకా ఏంటంటే మనము అలాంటి వారితో ఆయన మౌనంగా ఉంటారు. ఇంకొక ఉదాహరణగా చెప్పుకోవాలంటే, ఇప్పుడు మనం ఒక నదిలో కొట్టుకుపోతున్నారనుకోండి, అప్పుడు భగవంతుడు ఎప్పుడు కూడా రెడీగా ఉంటాడు. ఆ గరుడ వాహనం మీద ఉండి మనం అనేక పిక్చర్లలో కూడా చూసాము. ఆయన ఇట్లా వంగేలా ఆయన చెయ్యి అందించడానికి ప్రయత్నిస్తాడు, రక్షించడానికి. ఎవరైతే కొట్టుకుపోయే వాళ్ళు చెయ్యి పైకెత్తారో వాళ్ళని రక్షించగలుగుతారు. అంతేగాని భగవంతుడు మటుకు అందరి మీద ఒకటే ప్రేమ కలిగి ఉన్నాడు. కాకపోతే ఎవరైతే చేయూత కోసం చేయెత్తుతారో వాళ్ళకి ఊత అనేది దొరుకుతుంది. ఊత అంటే సపోర్ట్ అనేది దొరుకుతుంది అనమాట. అట్లనే భగవంతుడికి ఈ యొక్క మనకు అందరి మీద సమానమైన ప్రేమ ఉంటుంది. కాకపోతే ఎవరైతే ఆయన్ని పూర్తిగా ప్రేమిస్తూ ఆయన్ని సహాయం కోరుతారో వాళ్ళకి ఖచ్చితంగా భగవంతుడు సహాయం అనేది చేస్తారనమాట. ఇక్కడ ఇంకొకటి కూడా, మనం భగవంతుడు ఎంత గొప్పవాడో ఆయన విభూతులు వింటున్నాం కదా, మనకి ఏ కొంచెం ఉన్నతంగా ఉన్న గర్వం వచ్చేస్తుంటుంది. కానీ ఇక్కడ భగవంతుడు చూడండి, ఆయన కంటే గొప్ప వ్యక్తి కానీ గొప్ప గుణాలు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అట్లాంటి గొప్ప కృష్ణయ్య ఈ మన పార్థ ఒక చిన్న పోస్ట్ చేశారు భక్తుడి దగ్గర. అంటే అర్జునుడు ఆ రథసారథిగా ఉన్నారనమాట, ఆ రథాన్ని నడిపారు. ఇంకా యుద్ధ సమయంలో అయితేట రథం ఇటు తీసుకెళ్ళు అటు తీసుకెళ్ళని చెప్పటానికి ఆ యుద్ధ సమయంలో అందరికి వినపడదు కదా, అందుకని కాలుతో కూడా కృష్ణుణ్ణి అర్జునుడు తంతూ చెప్తూ ఉండేవాళ్ళట. మరి అంత దయామయుడు అనమాట భగవంతుడు. అది ఈ శ్లోకంలో చూస్తున్నాము. ఇంకా ఏం చెప్తున్నారు, ఇంకా మనకి ఇక్కడ
దేవదేవుడు నిత్య యవనుడు అనే దానికి బ్రహ్మ సంహితలో కూడా చెప్పారు. ఏమనంటే అద్వైతమచ్యుతం అనాది మనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనంచ అని. అంటే ఎప్పుడు కూడా భగవంతుడు నవయవ్వనంలోనే ఉంటారు. ఆది పురుషుడు అద్వితీయుడు, ఏనాడు కూడా ముసలిగా కనపడడు, అతడు ఎప్పుడు కూడా నిత్య యవనంలోనే గోచరిస్తాడు అనేది ఈ శ్లోకంలో చూస్తూ ఇంకేం చెప్తున్నారంటే ప్రభుపాద గారు, భక్తుల ఎడ అనుగ్రహం చూపటానికి ఆయన ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉన్నారు. అతని ముఖ కవళికలు అవే మనకు సూచిస్తున్నాయని కూడా చెప్తున్నారు. తర్వాత భక్తి యోగమునందు నెలకొనిన వారి ఎడల మాత్రమే ప్రత్యేకమైనటువంటి మొగ్గు అనేది చూపిస్తున్నారనమాట. భగవంతుణ్ణి సేవించాలనే భక్తులు సదా ఆసక్తులై ఎట్లా ఉంటారో అట్లనే విశుద్ధ భక్తుల మీద కరుణ చూపించడానికి ఆయన ఎప్పుడు కూడా అలా రెడీగానే ఉంటారనమాట. అది ఈ 17వ శ్లోకంలో తెలుసుకున్నాము. తర్వాత 18వ శ్లోకానికి వెళ్దాం. కీర్తన్యతీర్థయశసం పుణ్యశ్లోక యశస్కరం ధ్యాయేద్దేవం సమగ్రాంగం యావత్ నచ్యవతే మనః. హరే కృష్ణ మతే చదవనా? చదవండి. హరే కృష్ణ. కీర్తన్యతీర్థయశసం పుణ్యశ్లోకైశస్కరం ధ్యాయేద్దేవం సమగ్రాంగం యావన్యచవతే మనః. భగవన్ మహిమలు అతని భక్తుల మహిమను వృద్ధి చేయును కనుక అవి సర్వదా కీర్తనీయములై ఉన్నవి. కనుకనే యోగి భగవాని పైనను మరియు అతని భక్తుని పైనను ధ్యానమును నిలుపవలెను. మనస్సు సుస్థిరమగునంత వరకు అతడు భగవాని నిత్య రూపమును ధ్యానింపవలెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. భగవన్ మహిమలు అతని భక్తుల మహిమను వృద్ధి చేయును కనుక అవి సర్వదా కీర్తనీయములై ఉన్నవి. కనుకనే యోగి భగవాని పైనను మరియు అతని భక్తుని పైనను ధ్యానమును నిలపవలెను. మనసు సుస్థిరమగునంత వరకు అతడు భగవాని నిత్య రూపమును ధ్యానింపవలెను. ఈ శ్లోకంలో భగవంతుడి యొక్క లీలల్ని కీర్తిస్తూ ఉంటే భక్తుల యొక్క యశస్సు కూడా వృద్ధి చెందుతుంది అనే విషయాన్ని మనం ఈ శ్లోకం ద్వారా చూస్తాం అన్నమాట. అష్టాంగ యోగంలో యోగి ధ్యానం భగవంతుని రూపం పైన చెయ్యాలి అనేది కపిల భగవంతుడి ద్వారా మనం ఈ శ్లోకంలో స్పష్టంగా మనం తెలుసుకున్నాము. ఇంకా శ్రీ ప్రభుపాద గారు చెప్తున్నారు, కృష్ణుడు, విష్ణువు, శ్రీరాముడు, నారాయణుడు ఈ రూపాలు దేన్నైనా కూడాను యోగి ధ్యానించవచ్చు, ధ్యానించి పూర్ణత్వాన్ని పొందుతాడు అనేది ఇక్కడ మనకు శ్రీల ప్రభుపాద గారి భాషలో చెప్తున్నారు. ఇక బ్రహ్మ సంహిత యందు కూడా ఈ విషయమే ధృవీకరించబడింది అనమాట. ఇప్పుడు భగవంతుడి ఏడ విశుద్ధ ప్రేమను వృద్ధి కావించుకోవాలి అనుకునేవాడు ఆ ప్రేమాంజలి అనేటువంటి కాటుకని పెట్టుకున్నప్పుడు ఆ మనుషుడు హృదయము దేవదేవుని మీద సదా వీక్షించగలుగుతుంది. మనము భగవంతుణ్ణి చూడాలి అనుకున్నప్పుడు మన కంటికి మా ప్రేమాంజనం అనేటువంటి కాటుక పెట్టుకుంటే అప్పుడు మనకి భగవంతుడి యొక్క దర్శనం మనం కలుగుతుందన్నమాట. ఇదే విషయాన్ని చెప్తున్నారు. భక్తులు ప్రత్యేకంగా అతని సుందరమగు శ్యామ సుందరుని రూపమందునే గాంచును. ఎప్పుడు కూడా భక్తులు ఆయన్ని నీలమేఘ శ్యామంగానే దర్శనం చేస్తూ ఉంటారన్నమాట. అది యోగపు పూర్ణత్వము. యోగి కూడా ఇలా దర్శించటమే కరెక్ట్ అయిన పద్ధతి. అప్పుడే అది పరిపూర్ణమైనట్లు అనమాట యోగా సాధన అనేది. క్షణకాలం కూడా మనసు చంచలం కానంత వరకు ఈ యోగ విధానం అనేది చెయ్యాలి. అప్పుడే ఈ దర్శనం, భగవంతుడి దర్శనం అనేది జరుగుతుందన్నమాట. ఋషులు సాధులు ఈ యొక్క విష్ణు రూపాన్ని పరమోత్తమైనది, దీన్నే ఋషులు సాధువులు కూడా దర్శిస్తారని చెప్తూ ఇంకేం చెప్తున్నారంటే శ్రీల ప్రభుపాద గారు, మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళామనుకోండి, అక్కడ ఉన్నటువంటి రూపానికి ఆధ్యాత్మికంగా అంటే గోలోకంలో కానీ వైకుంఠంలో కానీ ఉన్న భగవంతుడికి తేడా అంటూ ఏమీ లేదనమాట.
మందిరం నందు చూసేటి భక్తికి భగవద్రూప ధ్యానమునికి ఏమీ తేడా లేదు. ఇప్పుడు ఏదైతే అష్టాంగ యోగి ధ్యానం చేస్తున్నారో దానికి మనం ఆ ధ్యానం అనేది చేయలేం కదా. మనం గుడికి వెళ్ళాము, భగవంతుని దర్శించాం, ఆ రెండు ఒకటే అనమాట. ఆ రెండిటికి తేడా అనేది లేదనమాట. ఎందుకంటే మనసునందు గోచరించినను లేదా ఏదైనా మూలకమునందు తయారు చేయబడిన భగవద్ రూపం ఒకటి. మనకి అంతకుముందు తెలుసుకొని ఉన్నాం కదా, భగవంతుడి యొక్క రూపం ఏ ఏ పదార్థాలతో ఎట్లా తయారు చేస్తారంటే మొత్తం 8 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇసుకతో, ఆ తర్వాత మృత్తిక అంటే మట్టితో తయారు చేసింది, దారు అంటే చెక్క అనమాట. మనకు పూరి జగన్నాథుడు స్వామి, ఆ మన జగన్నాథుడు, సుభద్ర, బలదేవు వీళ్ళందరూ కూడా చెక్కతోనే తయారు చేయబడ్డారు అనమాట. అలాంటి మూర్తిని కొలవచ్చు, మట్టితో చేసినా కూడా కొలవచ్చు, తర్వాత ఇసుకతో చేసినా కూడా మనం పూజ చేసుకోవచ్చు. తర్వాత రాయితో మనం అనేక గుళ్ళలో చూస్తూనే ఉంటాం, అంతా కూడా ఒక రాతి శిల్పాన్ని అలా చెక్కుతారనమాట. ఆ దాంతో కూడా మనము పూజ చేయించుకోవచ్చు, అవన్నీ ఇంకా ధ్యానం కూడా చేసుకోవచ్చు. తర్వాత మనోమయంగా అంటే పరమాత్మ రూపంలో, ఇప్పుడు యోగి ఏ విధంగా ఆయన హృదయంలో పెట్టుకొని చూస్తున్నాడో భగవంతుణ్ణి, అదే విధంగా మనం కూడా ఈ మనసులో భగవంతుణ్ణి ఆ రూపాన్ని మనం ధ్యానం చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత మణిమయంగా అంటే మణులతో కూడా భగవంతుణ్ణి రూపాన్ని తయారు చేస్తారు, అలాంటి స్వామిని కూడా మనం పూజ చేసుకోవచ్చు. లోహంతో ఇప్పుడు మనకి చూడండి, తిరుమలలో కానీ ఎక్కడైనా కూడా ఉత్సవమూర్తులు ఉంటారు. వాళ్ళు ఎలా తయారు చేయబడతారంటే లోహంతో, అంటే పంచలోహాలతో తయారు చేయబడతారు అనమాట. ఆ లోహాన్ని పూజించినా కూడా సేమ్ అదే మనకు గోలోకంలో ఉన్న కృష్ణుని కొలుస్తుంటాం ఎట్లానో, ఇలాంటి వస్తువులతో తయారు చేసినటువంటి మూర్తిని కొలిచిన ఒకటే అనమాట. చిత్రపటాలు, ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ఫోటోలు కానీ భగవంతుడివి, వాటినైనా పూజించుకోవచ్చు అనమాట. అన్ని రూపాలు ఒకే విలువని కలిగి ఉన్నాయి. ఇప్పుడు మనకు భగవంతుడు దర్శనం అయితేనే మనకు కనిపించటం లేదు, దర్శించటం లేదు అనే ఒక బాధ కలే. ఎందుకంటే మన ఇంట్లో ఇవన్నీ కూడా ఏవైనా కానీ లోహంతో తయారు చేసిన విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ ఏవో ఒకటి మన ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి. సో ఆ మూర్తిని మనం చూసినప్పుడు సాక్షాత్తు భగవంతుడే ఉన్నాడు అనే భావంతో మనం పూజ చేసుకోవాలంట. భావనే కాదు, దాంట్లో ఉంటారు కూడా, అదే ఇక్కడ చెప్తున్నారు. మనసునందు భగవద్ రూపాన్ని ధ్యానించువాడు గాంచునది, మందిరమందు భగవదర్చన గావించు వాడు చూచినది ఒకటే. దీనికి తేడా ఏం లేదు, భిన్నమేమి కాదు. భగవంతుడు ఈ 8 రకాలతో తయారు చేసినవి భగవంతుడి యొక్క రూపాలు ఒకటే అన్నమాట, ఏ తేడా అనేది లేదు. అందుకే కదా మనకు ప్రహ్లాదుడుతో వాళ్ళ తండ్రి అంటారు, ఎక్కడున్నాడు నీ హరి చూపించు అని అన్నప్పుడు ఆయన అంటారు, పోతున్న భాగవతంలో చెప్తారు, ఇందుగలదు అందులేడుని సందేహం వలదు, చక్రి ఎన్నెందు చూచినా అన్నెందే కలడు తండ్రి అంటారు కదా. అందుకని ఆ స్తంభాన్ని, ఇక్కడ స్తంభంలో ఉన్నాడని కొట్టగానే స్తంభంలో నుండే భగవంతుడు వచ్చేసాడు అనమాట. అందుకని భగవంతుడు అనే దానికి మనకి ఈ 8 ఏ రూపం మన ఇంట్లో ఉన్నా మనం పూజ చేసుకోవచ్చు, భగవంతుడు మన ఇంట్లో ఉన్నట్లే అనమాట. దేవదేవుడు పూర్ణమైనందున ఈ రెండిటి నడుమ భేదమేం లేదు. భగవంతుడి ద్వితీయ రూపమును నిరాకరింపగోరు నిరాకారవాదులు ఏదో ఒక పూర్ణ విషయమును ఊహించరు. ముఖ్యంగా వారు ఓంకారం. ఈ నిరాకారవాదులు ఏం చేస్తారంటే వాళ్ళు శూన్యంలోనే వాళ్ళు ఆ ఓంకారాన్ని ధ్యానిస్తూ ఉంటారు, భగవంతుడికి రూపంగా వాళ్ళు ధ్యానించరు, ఓంకారాన్ని ధ్యానిస్తారు అనమాట. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవంతుడే చెప్తున్నారు అనమాట, అక్షర రూపంలో ఓంకారం నేనే అని. సో ఇండైరెక్ట్ గా వాళ్ళు భగవంతుడిని ధ్యానం చేస్తున్నట్టు. అదేవిధంగా భగవానుని శ్రీ విగ్రహ రూపమును చిత్రపట రూపమును కలవు. ఈ రెండు ఏవైనా భగవంతుడి రూపాలేగా మనం చూసుకోవచ్చు. ఇంకా ఈ శ్లోకంలో పుణ్య శ్లోక యశస్కరం అంటున్నారు. అంటే ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళని మనం వాళ్ళ నామం చేసినా
అదే యశస్సు వస్తుంది. అంటే ఆ భక్తులకి ఆ యశస్సు కీర్తి అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఎవరినైనా పొగడాలి అనుకోండి, అది భగవంతుడితోనే కుదురుతుంది కదా. అట్లనే భగవంతుడి లీలల్లో భక్తులు ఉంటారు కాబట్టి భక్తుల్ని మనం కీర్తించవచ్చు అన్నమాట. అందువల్ల ఆ యశస్కర ఆ కీర్తి అనేది భక్తులకు కూడా కలుగుతుంది అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు. భక్తుడైన వాడు పుణ్య శ్లోకుడు అని పిలువబడును. భగవాని పవిత్ర నామమును కీర్తించడం ద్వారా మనుజుడు పవిత్రుడు కాగలిగినట్లే పవిత్రుడగు భక్తుని నామమును ఉచ్చరించడం ద్వారా అతడు పరిశుద్ధుడవుతాడు. మనం భగవంతుడి యొక్క నామాన్ని మనం తలుస్తూ ఉన్నప్పుడు ఎట్లయితే పవిత్రం అవుతామో అట్లానే ఆ యొక్క భక్తుల యొక్క నామాన్ని తలిచినప్పుడు కూడా మనం అంతే పవిత్రం అవుతాము. విశుద్ధ భక్తుడు మరియు భగవానుడు అభిన్నుడు. అంటే విశుద్ధ భక్తుడు భగవంతుడు వేరు కాదు, ఇద్దరు ఒకటే. ఇప్పుడు మనం చూడండి, శ్రీల ప్రభుపాద గారిని కీర్తిస్తున్నప్పుడు భగవంతుడిని కీర్తించినట్లే అన్నమాట. దానికి మన ప్రభుపాద గారికి భగవంతుడికి తేడా లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవిత చరిత్ర అదంతా కూడాను భగవంతుడి యొక్క లీలల్లో మిళితమైపోయి ఉన్నది కాబట్టి అందువల్ల అదే ఫలితం వస్తుందన్నమాట. భక్తుని నామమును కూడా కొన్ని మార్లు కీర్తించవచ్చు. అది పరమ పవిత్రమగు పద్ధతి అని చెప్తున్నారు. శ్రీ చైతన్య మహాప్రభు ఒకసారి ఏమైందంటే, ఆయన దీక్ష తీసుకోక ముందు నదియాలో ఉన్నప్పుడు ఆయన అందరికీ కూడా పాఠాలు చెప్తూ ఉన్నారు అనమాట. అంటే చెట్టు కింద, ఒక పాఠశాలగా కాదు, ఒక చెట్టు కింద కూర్చొని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు భగవద్ విషయాలే చెప్తూ ఉంటారు. ఆ రోజు చెప్తూ ఎక్కువగా గోపికల నామాలు అంటూ ఉన్నారనమాట. వినే శిష్యులంతా అనుకుంటారు, ఏంటి కృష్ణనామం చెప్పుకుంటే ఎక్కువగా గోపికల నామమే అంటున్నారు అని చెప్పేసి ఒక రకమైన విమర్శ కూడా చేస్తారనమాట. చేసినప్పుడు ఆయనకి చైతన్య మహాప్రభుకి కోపం కూడా వస్తుంది. అప్పుడు ఏమంటారంటే, ఈ విధంగా వారి నడుమ కొంత అపార్థం కూడా వచ్చిందనమాట. దివ్యమగు కీర్తన పద్ధతి యందు తనకే ఉపదేశము చేస్తున్నారని వాళ్ళ మీద వాళ్ళని ఆయన మందలిచ్చారు కూడా చైతన్య మహాప్రభు శిష్యుల్ని. ఎందుకంటే భక్తుల, ఇప్పుడు గోపికలు అంటే ఎవరో కాదు కదా, కృష్ణుడి యొక్క భక్తులు అనమాట. అందువల్ల భక్తుల నామాన్ని మనం పలికిన, భగవంత్ నామాన్ని పలికిన తేడా ఏమీ లేదు. తర్వాత భగవాని చక్కదనమేమనగా అతని కర్మలతో సంబంధం కలిగిన భక్తులు సైతము కీర్తనీయులగుదురు. భగవంతుడి కర్మలతో ఎవరైతే సంబంధం కలిగి ఉంటారో వాళ్ళు కూడా ఎప్పుడు కూడా కీర్తింపబడతారు. ఇప్పుడు అర్జునుడికి ఎందుకు అంత మనం తలుచుకుంటున్నాం, ఎందుకు ఆయన్ని కీర్తిస్తున్నాం అంటే, ఎప్పుడు సదా కృష్ణుడితోనే ఉంటారు. ఆ కృష్ణ లీలలో ఆయన ఒక క్యారెక్టర్ ఉన్నది కాబట్టి. అట్లానే ప్రహ్లాదుడు వచ్చేసి రాక్షసుడు. మరి ఆయన్ని ఈ రోజు కూడా తలుచుకుంటున్నాం. ఏ యుగంలో జరిగిన చరిత్రలో ఉన్న ప్రహ్లాదుని కూడా మనం ఈ రోజు తలుచుకుంటున్నాం అంటే ఎందుకంటే భగవత్ లీలలో ఈయన ఒక క్యారెక్టర్ కాబట్టి. అలానే జనక మహారాజు రామాయణంలో వస్తారు కదా ఆయన. తర్వాత బలి చక్రవర్తి కూడా రాక్షసుడే, ప్రహ్లాదుని మనవడు. కానీ ఆయన్ని కూడా కీర్తిస్తున్నాం ఎందుకంటే వీళ్ళందరూ కూడా భగవంతుడితోని ఆయన లీలలతో వాళ్ళకి సంబంధం ఉందన్నమాట. కానీ వీళ్ళందరూ ఏమన్నా సన్యాసాశ్రమాల్లో ఉన్నారా? కాదు, గృహస్థులుగానే ఉన్నారు. కానీ వాళ్ళ ఆ విధంగా కీర్తింపబడుతున్నారు అన్నమాట. దానవ కులంలో జన్మించినా కూడా వాళ్ళకి అంత కీర్తి అనేది వచ్చింది. దీని కారణం ఏంటంటే భగవంతునితో సాన్నిధ్యం కలిగి ఉండటమే. భగవంతునితో నిత్య సహచర్యం కలిగిన వాడు ఆ దేవదేవునితో పాటు కీర్తించబడతాడు. సారాంశం ఏమిటంటే, పూర్ణుడగు యోగి భగవద్ రూపమునే సదా చూస్తారు. మనస్సు ఆ విధంగా లగ్నం అయ్యేంత వరకు ఆయన యోగాభ్యాసం అనేది చేస్తారని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకున్నాము. ఇంకా పాయింట్లుగా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే అన్ని కవర్ చేశాను మాతాజీ. హరే కృష్ణ. ఇంకా 19వ శ్లోకానికి వెళ్తాను. స్థితం వ్రజంతమాసీనం శయానం వా గుహాశయం
ప్రేక్షణీయే హితం ధ్యాయేత్ శుద్ధ భావేన చేతస. హరి కృష్ణ. చదవరా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ, చదవచ్చా? స్థితం స్థితం వ్రజమా స్థితం వ్రజంతమాసీనం శయనం వా గుహాశయం ప్రేక్షణీయే హితం ధ్యాయే ఏచ్యుతార్థ భావేన చేతస. అయ్యంలో భక్తి యోగం అందే సదా లీలమై ఉండి యోగి తనయందే భగవానుడు నిలిచి ఉన్నట్లు, చరించుచున్నట్లు, శయనించి ఉన్నట్లు లేదా ఆసీనుడై ఉన్నట్లు గాంచును. ఏలైనా ఆ దేవదేవుని లీలలు సర్వదా పరమ సుందరములు, ఆకర్షణీయములు అయి ఉండును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఆ విధంగా భక్తి యోగమందే సదా లీనమై ఉండి యోగి తన యందే భగవాని నిలిచి ఉన్నట్లు, చరించినట్లు, శయనించినట్లు లేదా ఆసీనుడైనట్లు కాంచును. ఏలయన ఆ దేవదేవుని లీలలు సర్వదా పరమ సుందరములు, ఆకర్షణీయములు. ఈ శ్లోకంలో ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే, ఈ 19వ శ్లోకం నుండి 30 శ్లోకాల వరకు భగవంతుడి యొక్క ప్రతి అంగం పైన ధ్యానం అనేది చేస్తారనమాట. ఆయన రూపము ఎంత అద్భుతంగా ఉంది అనేది ఈ శ్లోకాలలో చూస్తాం. 19వ శ్లోకం నుండి ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు, చాలా చక్కగా ఉంటాయి. భగవంతుడి యొక్క ప్రతి అంగం మీద ఆయన సౌందర్యం గురించి ఈ వర్ణన అనేది చూస్తాం ఈ శ్లోకంలో. అంటే యోగి భగవంతుని యొక్క రూపాన్ని చూశారు. ఇప్పుడు ప్రతి ఒక్క అంగం మీద, అంటే కాళ్ళు, చేతులు, తల, ఇవి పాదాలు, ఈ సౌందర్యాన్ని అంతా కూడా ఆయన చూస్తున్నారు. ఆ గొప్పతనం, వాటి మీద ధ్యానం చేయటం వల్ల ఎలాంటి ఆధ్యాత్మిక లాభం కలుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ ఈ శ్లోకంలో తెలుసుకుంటాం. యోగి ఎలా ఈ అంగాలపై ధ్యానం చేయాలి, భక్తులు ఎలా ధ్యానం చేయాలి అనేది ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. ఈ శ్లోకంలో అష్టాంగ యోగి భగవంతుడి లీలల పైన ఎలా ఆయన్ని ధ్యానిస్తున్నాడు, ఆ భగవంతుడు ఎలా నడుస్తున్నారు అనే విషయాల పైన ధ్యానం చేస్తాడనమాట యోగి. యోగి యందు భగవాన్ నిలిచి ఉన్నాడు. ఆయన ఎట్లా నడుస్తున్నాడు, ఎలా పడుకున్నాడు, ఆ తర్వాత ఎలా ఆసీనుడై ఉన్నాడు, ఆయన ఎలా కూర్చున్నాడు, అలాంటి ఏలైనా ఆ దేవదేవుని లీలలు సర్వదా పరమ సుందరమైన. ఈ విధంగా యోగి చూస్తాడనమాట. భగవంతుడు ఎలా నడుస్తున్నాడు, ఎలా కూర్చున్నాడు, ఎలా పడుకున్నారు, ఇవన్నీ కూడా ధ్యానిస్తూ ఉంటాడనమాట. ఆ భగవంతుడి యొక్క సుందరమైనటువంటి ఆ దివ్య లీలల్ని చూస్తూ అవి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి అని కపిల భగవంతుడు తల్లికి చెప్తున్నారనమాట. ఎందుకంటే భగవంతుడు చేసే అన్ని లీలలు ఆకర్షణీయమైనవి, అద్భుతమైనవి. వీటిపైన యోగి ధ్యానం చేయాలి అని కపిల భగవానుడు చెప్తున్నాడు. యోగి ఇలా ధ్యానం చేయటానికి ముందు అనేకం కష్టపడతాడు యోగి. మనం చూసాం కదా అష్టాంగ యోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇన్ని స్టెప్స్ ఎంత కష్టపడి ఆయన ఈ స్థాయికి వచ్చారన్నమాట. కానీ మన ఈ భక్తి యోగం చాలా సులభం. ఎందుకంటే భగవంతుడి లీలల పైన ధ్యానం చేస్తాం. మనం మొదటి నుండి భగవంతుడి లీలలు అనేవి వింటాము, అవి గుర్తు పెట్టుకుంటాం. అందువల్ల అవి ధ్యానం చేయటం అనేది మనకు ఈజీ అవుతుంది అనమాట. ఎలా అంటే భగవంతుడి లీలలు విన్నాం కదా, అదే భక్తి యోగం యొక్క గొప్పతనం అనమాట. ఇది చాలా సులభమైంది. మళ్ళా ఇదే చెప్తున్నారు, ఈ కలియుగంలో ఒంటరిగా కూర్చొని ధ్యానం చేయటం అంటే చాలా కష్టము, చాలా బోరింగ్. దానికన్నా భగవంతుడి మీద ధ్యానం చేయటం అనేది చాలా సులభం అనమాట. ఇప్పుడు మనకు చూడండి, ఏదైనా పిల్లలకి భగవంతుడి కథలు చెప్పామనుకోండి, మననే అయిపోయింది కదా దామోదర లీల. అది పిల్లలకి చెప్పినప్పుడు వాళ్ళు శ్రద్ధగా వింటారు, అది చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు పెద్ద ముసలోళ్ళైనా మర్చిపోరు. ఆ విధంగా భగవంతుడి యొక్క లీలలు అనేది శ్రవణం చేయటం ద్వారా ఆ ధ్యానంలో పెట్టుకోవటం ఈజీ అనమాట. అష్టాంగ యోగి కష్టపడినంత కష్టపడక్కర్లేదు భక్తి యోగి. ఈ వాళ్ళు పిల్లలు కూడా ఈ విధంగా
కథలు వినటం వల్ల గోవర్ధన లీల కానీ ఏదైనా విన్నప్పుడు వాళ్ళకి తేలిగ్గా వాళ్ళు దర్శనం చేసుకుంటారు. ఇమాజినేషన్, ఇలా గోవర్ధనగిరి ఎత్తారు, అది ఎవరు చేయలేని పని చేశారని చెప్పినప్పుడు ఇంకొంచెం శ్రద్ధగా వింటారు కదా పిల్లలు. అంత పెద్ద కొండ ఏంది, చిటికిన వెళ్ళిన మొయ్యటం ఏందని. చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఈ కథ చెప్పినప్పుడు కూడా మన ఫీలింగ్ కూడా అట్లా ఉండేది అనమాట. బాగా గుర్తుండే లీల అది, గోవర్ధన లీల చక్కగా గుర్తుంటుంది. ఎందుకంటే అప్పటికి ఆధ్యాత్మికంగా ఎక్కువ ప్రోగ్రెస్ ఉండదు కాబట్టి చిన్నప్పుడు గోవర్ధన లీల అంటే ఇంత పెద్ద కొండ ఎట్లా ఎత్తారు అనేది ఆలోచన ఉంటుంది కాబట్టి ఆ లీల ఈజీగా మనకు గుర్తుండిపోతుంది అనమాట. అదే భక్తి యోగం యొక్క విశిష్టత అనమాట. శ్రవణం, కీర్తనం, ధ్యానం ద్వారా చేసుకోవచ్చు. అదే భక్తి యోగం యొక్క ప్రత్యేకత. ఈ యొక్క 19వ శ్లోకంలో ఈ విషయం మనం తెలుసుకున్నాము. ఇంకేమైనా చెప్పండి. అంతవరకు దేవదేవుని రూపం ధ్యానించే విధానం మరియు ఆ లీలలు మహిమలు కీర్తించే పద్ధతి రెండు ఒకటి. శ్రీల ప్రభుపాద గారు చెప్తున్నారు, భగవంతుని రూపాన్ని ధ్యానించటం గాని భగవంతుడి యొక్క లీలలు వినటం గాని రెండు ఒకటే, వేరు వేరు కాదు. భగవద్ రూపమును ఆంతరమందు ధ్యానించుట కన్నను భగవద్లీల శ్రవణము మనసు నిలపటము సులభతరం. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఉదాహరణ గోవర్ధనగిరి లీల, ఏదైనా లీల ఈజీగా గుర్తుంటుంది అనమాట. ఏలన భగవత్ చింతన ఆరంభమైన ముఖ్యంగా ఈ కలియుగంలో మనసు ఎప్పుడు చపలమైనది. మనకంతే కదా, జపం చేసుకోవాలన్నా ఎక్కడికక్కడికో వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఈ లీల గుర్తు తెచ్చుకున్నాం అనుకోండి, కృష్ణ లీలలు చాలా ఉన్నాయి. మనకి ఇష్టమైన ఏదైనా ఒక లీల గుర్తు తెచ్చుకుంటే మనకు మనసులో అది సినిమా లీలాగా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ తీవ్ర కలవరం కారణమైన మనసునందు భగవద్ దర్శనము ఆటంకం ఏర్పడుతుంది. అందువల్ల మనసులో ఉన్న ఈ డిస్టర్బెన్స్ తో మనం భగవంతుడిని దర్శించలేము. కానీ దివ్యలీలను కీర్తనము జరుపునప్పుడు మనుషుడు దాన్ని బలవంతంగానైనా వినవలసి వచ్చును. అంటే మనకు చెవులో ఆమెను చెప్పుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకి ఇష్టం లేకపోయినా ఒకటో రెండో వెళ్ళిపోతూ ఉంటాయి, మన ధ్యానంలోకి గుర్తుండిపోతాయి అనమాట ఆ లీలలు. ఆ కీర్తనము మనస్సునందు ప్రవేశించగానే యోగాభ్యాసం అప్రయత్నంగా నిర్వహించినట్లవుతుంది. ఇప్పుడైతే మనం ఇట్లా విన్నాము, అది ధ్యానించుకుంటూ మళ్ళా నలుగురికి చెప్పుకున్నాము, ఆటోమేటిక్ గా యోగాభ్యాసంలో ధ్యాన దగ్గర, ధారణ దగ్గర ఏ స్థితిలో ఉంటాడో ఆ స్థితికి మనం వెళ్ళిపోగలుగుతాం అనమాట. శ్రీల ప్రభుపాద గారు చెప్తున్నారు, కృష్ణుడు గోపాలతో కలిసి పచ్చిక బయళ్ళల్లో ఆయన వెళ్ళటం ఇవన్నీ భాగవతంలో వర్ణింపబడ్డాయి కదా. అవి వినటానికి బాగుంటుంది, మనకు గుర్తుపెట్టుకోవటానికి కూడా ఎంతో బాగుంటుంది అనమాట. ఇంకా ఏం చెప్తున్నంటే, మనసు సంలగ్నపరచుటకు ఇమిడి ఉన్నది కలియుగమునందు ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీత యొక్క శ్రవణ కీర్తనములందు సదా నెలకొనవలనని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశిస్తున్నారు. మళ్ళా చైతన్య మహాప్రభు మరలా చెప్తున్నారు, శ్రవణం కీర్తనం సదా చేయాలి అని. మహాత్ములైన వారు సదా తన మహిమాగానమందే నెలకొని ఉందరని శ్రీకృష్ణ భగవానుడు సైతం పలికి ఉన్నాడు అనమాట. భగవంతుడు చెప్తున్నాడు, నా మహిమలను, లీలలు ఇవన్నీ కూడా వీటి అందే భక్తులు ఈజీగా గుర్తు పెట్టుకోగలుగుతారని అర్థం కాదు. మహాత్ములైన వారు సదా తమ మహిమాగానమునందే నెలకొని ఉందరని శ్రీకృష్ణ భగవంతుడు సైతం చెప్తున్నారు. అందుకే ఎందుకు భగవంతుడు ఎన్ని లీలలు చేశారు అంటే, ఆ లీలలో ఏది ఎవరికి ఇష్టమో అది గుర్తు పెట్టుకోవటానికే చేసినట్లు అనిపిస్తుంది. ఇతరులు కేవలం శ్రవణం ద్వారా అదే ఫలితమును పొందగలరు. యోగమునందు భగవాని దివ్య లీలలు ధ్యానము చరించినది లేదా శయనించింది పరమావశ్యకమైనది. అట్లా భగవంతుడు ఎలా నడుస్తున్నాడు మనకు, మన తిరుపావైలో కూడా భగవంతుడు ఆ సింహం లాగా, అంటే సింహం గృహలో ఉన్నప్పుడు ఆ జూలు విదిలించుకొని ఎలా నడుస్తూ వచ్చింది అని ఒక భగవంతుడికి ఉపమానంగా చెప్పారనమాట. ఆ సింహం ఎలా వస్తుంది, ఎలా నడిచింది. మామూలుగా భగవంతుడి యొక్క నడకని కూడా సింహం నడకతోనే చెప్తారనమాట, ఆ నడువుని అట్లా. సో ఆ విధంగా మనము భగవంతుడిని ఊహించుకుంటూ ఈ లీలలు వింటూ ధ్యానం అనేది చేయొచ్చు. హరే కృష్ణ మాతాజీ, టైం అయిపోయింది కదా, ఇంకొక 10 నిమిషాలు ఇదొక్కటి చెప్పి ఆపేస్తాను. తస్మిన్ లబ్ధ పదం చింతం
సర్వావయవ సంస్థితం విలక్ష్యేకత్ర సంయుజ్యాత్ అంగే భగవతో ముని. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదువుతా మాతాజీ. చదవండి. తస్మిల్లబ్ధ పదం చిత్తం సర్వావయవ సంస్థితం విలక్షైకత్ర సంయుజ్యాందంగే భగవతో మునిః. భగవానుని నిత్య రూపమునందు తన మనస్సును సంలగ్నము చేయునప్పుడు ముని ఆ దేవదేవుని అంగములన్నిటిపై ఒక్క మారుగా కాక ఒక్కొక్క అంగముపై విడిగా ధ్యానము కావింపవలెను. హరే కృష్ణ మాతాజీ. భగవాని నిత్య రూపమునందు తన మనస్సును సంలగ్నం చేయునప్పుడు ఆ యోగి ఆ దేవదేవుని అంగములన్నింటిపై ఒక్కమారు కాక ఒక్కొక్క అంగంపై విడిగా ధ్యానం కావించవలెను. ఇక్కడ భగవంతుడి యొక్క నిత్య రూపమునందు మనస్సును ఎట్లా సంలగ్నం చేయాలి అంటే ఆయన రూపం అనేది చూశాడు యోగి చూసిన తర్వాత ప్రతి అంగం మీద అంటే పాదాలు, పిక్కలు అట్లా ఒక్కొక్క దాని మీద ఎట్లా ధ్యానం చేయాలి అనేది ఈ శ్లోకంలో మనం చూస్తున్నాం అన్నమాట. ప్రతి అంగం మీద ధ్యానం అనేది చేయాలి అనేది ఈ శ్లోకంలో చూస్తున్నాము. భగవత్ రూపంపై ధ్యానమును నిలుపు యత్నించువారు మునులు అని పిలువబడగా భగవత్ సేవ యందు నెలకొనిన వారు భక్తి యోగులనుగా అని పిలుస్తారు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఎవరైతే భగవత్ రూపాన్ని ధ్యానం చేయటానికి ప్రయత్నిస్తారో వాళ్ళని మునులుగా చెప్తున్నారు. ఎవరైతే భక్తి సేవ చేస్తూ ఉంటారో వాళ్ళని భక్తి యోగులుగా పిలుస్తున్నారు. ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారంటే అందుకే ఫస్ట్ మనం గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ భగవంతుడి యొక్క పాదాల నుండి మనం ధ్యానం అనేది చేయాలి. అంటే ఫస్ట్ దృష్టి అనేది పాదాలు దాని మీదకి వెళ్ళాలన్నమాట. అక్కడ నుండి ఆయన పిక్కలు, తర్వాత మోకాళ్ళు, తర్వాత ఉరువులు, తర్వాత నడుము, తర్వాత వక్షస్థలము, తర్వాత ఆయన యొక్క చతుర్భుజాలు, తర్వాత ఆయన యొక్క ముఖము, ఇట్లాగా ఒక్కొక్క అంగం మీద మనం దర్శనం అనేది కూడా చేయాలన్నమాట. అట్లానే యోగి ఈ ధ్యానంలో ఉన్నప్పుడు ఆ భగవంతుడి యొక్క రూపాన్ని నిలుపుకున్నప్పుడు ఇప్పుడు మనం ఈ యొక్క భగవంతుడి రూపము ఈ విధంగా ఒక్కొక్క అంగాన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్ళాలి. మనకి ఇస్కాన్ బుక్లోనే ఒక బుక్ లో ఈ పరమాత్మ రూపంలో ఉన్నటువంటి రూపం ఒక పిక్చర్ ఉన్నది. ఎట్లా అంటే ఆయన లోటస్ లో నుంచొని ఉంటారు అనమాట. ఆ చతుర్భుజాలు ఉంటాయి. ఒక చేతిలో శంకు, చక్ర, గద, పద్మం అవన్నీ పట్టుకొని ఉంటారు అనమాట. అట్లానే ప్రతి ఒక్క జీవి హృదయంలో అలాంటి పరమాత్మ రూపంలోనే భగవంతుడు ఉన్నారు. ఇంకా యోగి అనేది ఆయన్ని దర్శించారు. ఇప్పుడు ప్రతి అంగం మీద ఈ విధంగా ధ్యానించాలి అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ అనగా ధ్యానము పాదపద్మల చెంత ఆరంభమేసి క్రమంగా దివ్య దేహపు ఉపరి భాగము అంగముల మీద కూడా ధ్యానం చేయాలి అనేది ఈ శ్లోకంలో చెప్పబడింది. అదే ముని అనేవాడు భగవంతుడి యొక్క రూపం మీద ధ్యానం నిలపటానికి ప్రయత్నిస్తాడు. భక్తి యోగి అనే ఆయనేమో భగవంతుని సేవ యందు నెలకొంటాడు. భగవాన్ పాద పద్మాలు మొదలుకొని దరహాసం వరకు ధ్యానించటం అనేది సగుణ సాకార తత్వానికి చక్కటి నిదర్శనం. భగవంతుడికి రూపం ఉంది. ఎవరైనా అదంతా కల్పన అనుకుంటే అది తప్పనమాట. భగవంతుడికి చక్కటి రూపం ఉన్నదనమాట. ఈ శ్లోకం ద్వారా మనం అది ఒకసారి తెలుసుకున్నాం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా తప్పులుంటే క్షమించండి. హరే కృష్ణ.